హలో అండి, ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై మనకి చేదుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ ఫ్రైని పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ తీసుకోవచ్చు. అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని అందులోకి నేను కాకరకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న కాకరకాయలు అరకిలో ఉంటాయండి. ఇవి చిన్న కాకరకాయలు. చిన్న కాకరకాయలతోనే ఈ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు, పెరుగు లేదా మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు యాడ్ చేసుకుంటే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. మీ దగ్గర మజ్జిగ ఉంటే కనుక మన ముక్కలు మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 2 పెద్ద గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఈ ఉన్న మజ్జిగ మొత్తం మరిగేదాకా మనం కుక్ చేసుకోవాలండి. ఒక మూత పెట్టేసుకోండి. మూత కొంచెం గ్యాప్ ఉంచుకోండి, మనకి వాటర్ అనేవి పొంగకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత వెనకమాల తోడాలు అలాగే లోపల విత్తనాలు తీసేసుకోవాలండి. మనకి కాకరకాయలు చిన్నగా ఉన్నా కానీ లోపల విత్తనాలు చూడండి చాలా గట్టిగా ముదిరిపోయినాయి. ఈ విత్తనాలు బాగోవండి. లేత విత్తనాలు అయితే ఉంచేసుకోండి, ముదిరి ఉంటే కనుక తీసేసుకోండి. ఇలా మజ్జిగలో మనం ఎగరేసుకోవడం వల్ల ఇందులో ఉన్న చేదు అనేది తగ్గిపోతుందండి. చిన్న కాకరకాయల్లో చాలా తక్కువ చేదు ఉంటుంది. ఉన్న మిగతా చేదు కూడా మజ్జిగలో ఎగరేసుకోవడం వల్ల కంప్లీట్గా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న కాకరకాయలని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి నూనెలో ఎంతైతే పడతాయో అన్ని కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ నూనె తీసుకున్నా కానీ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మన ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపి మరొక 3 నిమిషాలు వేయించుకోవాలి. మీకు కనుక ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని మన ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఇప్పుడు మన కూర వేగిపోయిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి కదండి. మామూలు కారం కన్నా పచ్చి కారం తీసుకొని ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. కాకరకాయల్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇందులో 3 చిన్నులపాయ గబ్బాలు తొక్కు తీసైనా వేసుకోవచ్చు, తీయకపోయినా కూడా వేసుకోవచ్చండి. నేనైతే తీయకుండానే వేసుకుంటాను, నాకు అలాగే ఇష్టం. సో వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మన ఫ్రైలోకి యాడ్ చేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాలు మీరు కారం వేసినప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసేయండి. ఎప్పుడైనా కూరలో కారం వేసినప్పుడు తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోండి, లేదంటే కారం ఘాట్ అనేది కూర వస్తుంది, అంటే కారం త్వరగా మాడిపోతుంది కదా, కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట. సో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే కనుక నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.